చుట్టూ ఎత్తైన కొండలు, ఎటు చూసినా పచ్చని చెట్లు. సహ్యాద్రి పర్వత ఎత్తైన కొండల నడుమ అత్యంత పురాతన ఆలయం. భక్తులు పాపాలను హరించి వేస్తూ భక్తులు పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కులు తీర్చుతుంది. పరమశివుడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి సమేతంగా వెలిసిన ఈ క్షేత్రం ఈ కదలే పాప హరేశ్వర ఆలయం. నిర్మల్ జిల్లాలో వెలిసిన ఈ ఆలయంపై శివరాత్రి సందర్భంగా బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. దట్టమైన అడవులు, ఎత్తైన సహ్యాద్రి కొండల నడుమ పచ్చని ప్రకృతి మధ్యలో వెలిసిన దివ్యక్షేత్రం కదిలే పాప హరేశ్వర దేవాలయం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలి గ్రామ శివారులో దట్టమైన అడవిలో వెలిసిన ఈ ఆలయానికి సుమారు 1300 ఏండ్ల చరిత్ర ఉంది. ఎన్నో విశేషాలు, వింతలు, ఏకశిలతో చేసిన శిల్ప కాలకృతులు, ఇక్కడ ప్రకృతి అందాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణలు. పురాణాల ప్రకారం పరశురాముడు మృత్యుహత్య పాతక నిర్మూలన కోసం స్థాపించిన శివాలయాల్లో ఈ గుడి చివరిదిగా తెలుస్తుంది. పరశురాముని భక్తికి మెచ్చిన పరమశివుడు కదలడంతో కదిలే పాప హరేశ్వరునిగా ఈ క్షేత్రానికి పేరొచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న సప్తగుండంలో స్నానం చేసి శివయ్యను కొలవడంతో పరశురామునికి పాప విముక్తి కలిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో దక్షిణాభిముఖంగా ఉండటం ఈ ఆలయంలో మరో విశేషం. యముడు ఆధిపతిగా ఉన్న దక్షిణం వైపు ఉన్న అమ్మవారిని పూజిస్తే అపమృత్య దోషాలు, సకల సమస్యలు తొలగిపోతాయని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు. ఆలయానికి కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు నటరాజస్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ గర్భగుడికి కుడివైపున హరహర స్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి ఉండటం, ఆలయ శిఖరంపై పంచాముఖ శివుడు విగ్రహం ఉండటం మరో ప్రత్యేకత. దేశంలో ఏ ఆలయం చూసినా తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంటాయి, కానీ ఇక్కడ పశ్చిమ ముఖద్వారం కలిగి ఉండటం విశేషం. పశ్చిమాభిముఖంగా ఉన్న శివుణ్ణి పూజించినట్లయితే పశ్చిమ దిశకు ఆధిపతిగా అయిన శనీశ్వరుని బాధలు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. కదిలే పాప హరీశ్వర ఆలయంలో మరో విశిష్టత ఉంది. క్షేత్రంలో ఏకంగా 18 రకాలైన చెట్లన్నీ కలిసి ఒకే వటవృక్షం ఉండటం మరో విశేషంగా చెప్తారు. ఈ వటవృక్షాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత కదిలి పాపస్వామి దేవాలయం, నిర్మల్ జిల్లా దిల్లార్పూర్ మండల్ కదిలి గ్రామ అతి లోహ్యలో శయ్యాద్రి పర్వతం వెలిసినటువంటి అతి పురాతన ఆలయం. పూర్వకాలంలో జమదగ్ని మహర్షి రేణుకాది వాళ్ళ కుమారుడైన పరశురాముడి చేతుల మీదుగా ఈ లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగా మహాశివరాత్రి రోజున ఎంతో ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవేతంగా ఈ కార్యక్రమాలు జరపబడుతుంటాయి. మొదటి రోజున సాయంకాలంలో 5 గంటల సమయంలో స్వామివారి సన్నిధానంలోనే గణపతి గౌరీ పూజ, పుణ్యావాచనం, ధ్వజారణంతో స్వామివారి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహాశివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో స్వామివారికి విశేషమైన రుద్రాభిషేకము, బిల్వాచనం, అహమంగళహారతి, మంత్రపుష్పము, భక్తులందరి చేతుల మీదుగా అభిషేకాలు అంగరంగ వైభవేతంగా జరపబడుతున్నాయి. అదేవిధంగా మహాశివరాత్రి రోజున సర్వదర్శనంతో పాటుగా రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వాచనం, మహామంగళారతి, మంత్రపుష్పము, సర్వదర్శనం భక్తులకు ఉంటుంది. అదే రోజు రాత్రి మహాశివరాత్రి రోజు రాత్రిన ఈ స్వామివారికి లింగోద్భవ కాలము మహాభిషేకం జరిగిన తర్వాత స్వామివారికి శివపార్వతులు అనగా పార్వతీ పరమేశ్వరుడుకు అదేవిధంగా మరి అన్నపూర్ణ పాపహరేశ్వరుడు అంగరంగ వైభవతంగా శైవ ఆగ ప్రకారంగా కళ్యాణ మహోత్సవం జరుపుతుంది. ఈ కళ్యాణం ఎంతో అధిక సంఖ్య భక్తులు వస్తూ ఉంటారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని కదిలే పాప హరేశ్వర ఆలయంలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు పొరుగు జిల్లాల నుండే కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి సైతం భక్తులు భారీగా తరలివస్తారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ పాలకవర్గం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ శివాలయాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కులు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా కదిలే మాతా అన్నపూర్ణేశ్వరి పాపారేశ్వరి టెంపుల్ వద్ద వారం 10 రోజుల నుంచే బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, అండ్ అల్పాహారం విషయంలో కానీ, అండ్ ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం అనేక అల్పాహారం పనులు కానీ, సాబుదానా కానీ, రత్నప్రియడలు కానీ ఇట్లా ఆనాడు ఇది ఉంటారు కాబట్టి ఒక 30,000 నుంచి 50,000 దాకా జనం వస్తారు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినలు ఏర్పాట్ల గురించి రోజు పర్యవేక్షణ చేస్తున్నారు. శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణ కదిలి పాపరేశ్వర దేవస్థానము చాలా ప్రసిద్ధమైన ఈ ఆలయం కాబట్టి ఈ ఆలయానికి అధిక సంఖ్యలో దూర ప్రాంతం నుంచి తూర్పు, పడమర, దక్షిణం 4 దిక్కుల నుంచి కూడా ఈ ఆలయానికి విచ్చేస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి అష్టమ, అర్ధష్టమ ఎలాంటి గ్రహాలున్న నివారణ అయిపోతాయి. ఎందుకంటే ఆలయం పశ్చిమ ముఖద్వారం, అమ్మవారి ముఖం దక్షిణ ముఖద్వారము. ఇది 2వ కాశీగా పేరుగాంచింది కాబట్టి ఈ ఆలయానికి విశేషముగా పుణ్యావచనము, ధ్వజారోహణ, రథోత్సవ కార్యక్రమము, మరియు శోపార్థుల కళ్యాణము, మరియు తదంతర కార్యక్రమం, అన్నదాన కార్యక్రమము ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడడం కాబట్టి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ముందు చూపుతోని కార్యక్రమాలు జరపబడుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.